హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజైతే పెసర్లతో గుగ్గిళ్ళు చేసుకునే రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక కప్పు వరకు పెసర్లను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. లేదంటే ఒక 4 లేదంటే 5 గంటలు నానితే త్వరగా ఉడుకుతాయి. ఇలా నానబెట్టుకున్న పెసర్లను కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టండి. ఈ పెసర్లను ఉడికించేటప్పుడే నేనైతే నీటితో పాటు అర స్పూన్ ఉప్పు కూడా వేసానండి. అది తర్వాత సరిపోకపోతే మరికొంత వేసుకోవచ్చు, ఒకేసారి వేయకూడదు కదా, అందుకని. ఒక విజిల్ వచ్చిన తర్వాత నాకైతే పెసర్లు వీడియోలో చూపించిన విధంగా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత తాలింపు కోసం నేను ఇక్కడ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను, జీరా, ఆవాలు. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. అవి కొద్దిగా వేగిన తర్వాతకి కరివేపాకు, అలాగే స్మాష్ చేసిన 2-3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ ఫైన్గా ఫ్రై అయిన తర్వాతకి కొద్దిగా పసుపు వేసుకొని ఈ పోపునంతా మరొకసారి కలుపుకొని వీటిల్లో పెసరగుగ్గిళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం ఫైన్గా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి దింపేసుకోవడమే. ఎంతో సింపుల్గా చేసుకునే పెసరగుగ్గిళ్ళు రెడీ. ఇలాంటి స్నాక్స్ ఈవినింగ్ టైంలో కానీ లేదంటే వర్షం పడుతున్నప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ షేర్ చేయాలంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.